శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వాములందరికీ స్వామి ఈరోజు వచ్చేసి 13వ రోజు స్వామి. మనం వచ్చేసి ఈరోజు గార్లే తిన్నట్టు అనంతపూర్ సైడ్ అయితే పయనిస్తాం స్వామి. అనంతపూర్ నుంచి రాత్రి ఆల్ట్ వచ్చేసి రాప్తాడు. ఈ రోజుతో 13 రోజులు అవుతుంది స్వామి. చాలా ఆనందంగా అందరు స్వాములు అయితే చాలా ఆసక్తిగా స్వామి. టైం వచ్చేసి మార్నింగ్ 5:40 అవుతుంది స్వామి. మా స్వాములు అందరూ చాలామంది అయితే 4:30 4 o'clock 4:30 5 o'clock అయితే వెళ్తున్నారు స్వామి. మనం వచ్చేసి కొంచెం మెల్లగా వెళ్తున్నాము. స్వామి శరణం వాళ్ళని కవర్ చేయడానికి అప్పుడప్పుడు కొంచెం వీలుగా ఉండలేదు స్వామి, ఎందుకంటే చాలామంది అయితే ముందు వెళ్ళిపోతున్నారు. మనమైతే ట్రై చేస్తున్నాం తినేటప్పుడు కానీ ఎక్కడ కనిపించిన ఇక్కడ కూర్చున్నా కానీ వీడియోలు అయితే చూపడానికి ట్రై చేస్తున్నాం. మీ స్వాములు రాలేదని చెప్పి ఫీల్ కాకండి స్వామి. మీ స్వాములు కనిపించకపోతే నాకు కామెంట్ రూపంలో తెలిపండి స్వామి, లేదా ఇన్స్టాగ్రామ్లో ఎంపీ మనోజ్ నేతాలు ఉంటుంది స్వామి. ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక మెసేజ్ పెట్టినా కానీ పర్లేదు స్వామి. స్వామి శరణం, నేను తప్పకుండా వాళ్ళని కవర్ చేస్తాను. స్వామి శరణమయ్యప్ప స్వామి. మా స్వాములతోనైతే నడుస్తున్నాం. మా జైరాబాద్ మనీష్ యాదవ్ మరియు మా పక్కన సంగారెడ్డి సాయి యాదవ్, ఈ స్వాములతో నడుస్తున్నాం. ఎంతో హ్యాపీగా ఉంది స్వామి, ఎందుకంటే రోజు జెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నారు. ఈరోజు మాత్రం నాకు దొరికిరు. స్వామి శరణం, వాళ్ళతో నడుస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి. స్వామి శరణమయ్యప్ప స్వామి. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మారట్పల్లి నుంచి వచ్చాం స్వామి. మీ పేరు? శంకర్ యాదవ్ స్వామి నా పేరు. స్వామి, ఇట్లా పాదయాత్ర తీసారని ఎట్లా తెలుసు మీకు? మాకు గురుస్వామి ఉండే స్వామి, ఆయన చెప్పిండు. ఆయన ఇంతకుముందుకు 4 సార్లు వచ్చింది స్వామి. 19లో వచ్చినాం, 22లో వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం స్వామి. స్వామి మూడోసారి. చాలా గ్రేట్ స్వామి పాదయాత్ర చేయడం. మంచి స్వామి స్వామి. అంటే గతంలో పాదయాత్ర చేసిగా మీరు అనుకున్న కోరికలు ఏమైనా తీరినాయి, ఏమైనా మిరాకిల్ అయినాయా? అన్నీ అయినాయి కాబట్టి మళ్ళీ వస్తున్నాం స్వామి. మేము ఎప్పటి వరకే మా శక్తి ఉందో అప్పటి వరకు వస్తాం స్వామి. అయ్యప్ప వల్ల దయ వల్ల మేము మా ఫ్యామిలీ మేమందరం మంచిగా ఉన్నాం స్వామి. స్వామి ఫుడ్ అకామిడేషన్ ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి స్వామి గురుస్వామి చాలా మంచిగా చూసుకుంటారు స్వామి. మా అమ్మాయి ఎట్లా చూసుకుంటారో మేము మా ఇంట్లో ఎట్లా ఉంటామో ఈడ కూడా అదే అట్లనే ఉంటాం స్వామి. దేనికి లోటు ఉండదు, అన్నీ మంచిగా చూసుకుంటారు స్వామి. వాళ్ళ పిల్లల్లా చూసుకుంటారు స్వామి మమ్మల్ని. అందుకనే మేము ఇక్కడ ఈ యాత్రకే ఎక్కువ అది చేస్తాం స్వామి. స్వామి అంటే ఇంటికాడ ఉండి దీక్ష చేయడం బెటరా, పాదయాత్ర వస్తే బెటరా? ఇంతకుముందుకు నేను 3 సార్లు ఇంటికాడ వేసుకున్నాను స్వామి, మంచిగా అనిపించింది. కానీ ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసినామో అయ్యప్ప అయ్యప్ప అని ఉంటుంది స్వామి. ఇంటికాడ ఉంటేనన్నా కొంచెం డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ అయితే ఉంటుంది స్వామి. అందుకనే స్వామి మేము ఎప్పుడు ఇక స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? స్వామి మేము ఇక్కడ మంచిగా ఉన్నాం స్వామి, మా గురుస్వాములు మంచిగా చూసుకుంటున్నారు, అంతా మంచిగా జరుగుతుంది ఇక్కడ. మీరు అక్కడ మంచిగా ఉండాలి, అయ్యప్ప దయవాళ్ళగా మేము మంచిగా ఉన్నాం, మీరు మంచిగా ఉండాలి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి. స్వామి శరణం అయ్యప్ప స్వామి. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? వినోద్ స్వామి, వినోద్ నాయుడు, బాలనగర్. స్వామి ఇది పాదయాత్ర మీద ఎన్నోసారి? నేను 2022లో వచ్చిన స్వామి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను స్వామి. స్వామి అప్పటికిప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయి యాత్రలో? చాలా మంచిగా ఉంది స్వామి. ఈ యాత్ర అనేది శ్రీ ధర్మశాస్త్ర గడ్డం వెంకటేష్ జాదవ్ వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి పాదయాత్ర ఇది. ఇంత మంచి పాదయాత్ర ఏ బృందాన్ని ఉండదు స్వామి. స్వామి గతంలో వచ్చినప్పుడు ఇప్పటికి మీకు అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా కోరికలు కోరుకుని మంచిగా అయింది లైఫ్, ఏమైనా అట్లా ఏమైనా ఉన్నాయా? 22లో వచ్చిన కోరిక నెరవేరింది స్వామి. అందుకనే ఇప్పుడు కూడా ఇంటికాడ ఉంటే ఏముండదు, ఈ పాదయాత్రలో అయ్యప్ప దగ్గరికి నడుచుకొని వెళ్తే ఇదే ఒక శబరిమల యాత్ర అన్నట్టు భావిస్తాం స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ శ్రీ ధర్మశాస్త్ర గురుస్వాములు ఆశీర్వాదంతో మంచిగా ఉన్నాం. మా అమ్మ అయ్యప్ప చాలా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. స్వామి శరణమయ్య స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మనకు అనంతపూర్ ఓన్లీ 14 కిలోమీటర్లు మాత్రమే ఉంది స్వామి. ఆల్మోస్ట్ మేము అయితే ఇప్పటివరకు 5 కిలోమీటర్లు అయితే నడిచాము. ఇక్కడ 14 ఉంది. పెనుకొండ వచ్చి 86 ఉంది. బెంగళూరు వచ్చి 226 ఉంది స్వామి. పెనుకొండ ఊర్లో నుంచి అయితే వెళ్దాం. 2 రోజుల పెనుకొండ నుంచి మనం నెక్స్ట్ అలా సముద్రం సైడ్ అయితే పయనిస్తాం. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రోజుపెద్ది అంజానగర్ నుంచి వచ్చాం స్వామి. మీ పేరు? పెద్దిరాజు స్వామి. పెద్దిరాజు గారు స్వామి. స్వామి మీకు పాదయాత్ర రావడం ఎన్నోసారి ఇది? ఇది ఫస్ట్ టైం సార్. మాల వేసుకుని ఫస్ట్ టైమే, ఒత్తుడు ఫస్ట్ టైమే సార్. ఓ స్వామి కన్నస్వామి అయితే చాలా గ్రేట్ స్వామి. మీరు మాల వేసుకోగానే ఇంత మంచి భాగ్యం దొరికినందుకు చాలా గ్రేట్ మీరు. మంచి ఆనందపడుతున్నాం స్వామి. నేను స్వామి ఇట్లా పాదయాత్ర రావాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు అనుకునే కావాలని అనుకొని మనసు అనుకొని వస్తా పాదయాత్ర స్వామి అని వస్తున్నాం స్వామి. మీరు అనుకున్న కోరికలు తీరేనాయా? మళ్ళీ తీరలేదు సార్, మొక్కుకుంటాను ఇప్పుడు రావాలని వస్తున్నాం.
అని అనుకుంటున్నాను స్వామి. కొద్దిగా గట్టిగా చెప్పాలి స్వామి. అనుకున్న కోరికలు తీరాలి, మా కష్టాలు కల తీరాలి తండ్రి, నీ పాదయాత్రకు వస్తా తండ్రి అని అనుకుని వస్తున్నా స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర వచ్చింది? మంచి ఆనందంగా అనిపిస్తుంది స్వామి. 13 రోజులు అవుతుంది. ఫుడ్ అకామిడేషన్ అన్ని ఎట్లా అనిపిస్తున్నాయి? అన్నీ బాగా ఉన్నాయి స్వామి. మా గురు స్వాములు ఆశీర్వాదంతో, భగవంతుని ఆశీర్వాదంతో మంచిగా నడుస్తుంది స్వామి. మంచిగా పాదయాత్ర మంచిగా ధన సంపత్తిగా నడుస్తుంది స్వామి, జరుగుతుంది స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా ఇంటి వాళ్ళు ఏం సంతోషపడకూడదు, మంచిగా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలతో మంచిగా సేవంగా ఉండాలి అని కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్యప్ప. 17 అక్టోబర్ 17 తారీఖు గణేష్ టెంపుల్కి వెళ్ళి పాదయాత్ర వాడికి 13వ రోజు మంచిగా నడుస్తున్నాము. మంచిగా పాదయాత్ర మూడోసారి. ఇప్పుడు ఈ టీంలో రెండోసారి 2016 ఒకసారి అంటే మూడోసారి పాదయాత్ర మంచిగా ఆనందంగా నడుస్తున్నాం. మా స్వాములు కూడా మంచిగా పోవాలని మా స్వాములు కూడా ప్రార్థన చేస్తున్నారు. మంచిగా అయ్యప్పని వేడుకుంటున్నారు, మేము కూడా వేడుకుంటున్నాం. స్వామి శరణప్పన ఎంబడి పెద్దరాజు అన్ని పెద్దరాజు స్వామిని తీసుకొని వస్తున్నా, కన్యాస్వామిని. మేము మాతో పాటుగా స్వామి కూడా బాగానే నడుస్తుండు. స్వామి శరణమయ్యప్ప. పడి 21 పడి స్వామి శరణమయ్యప్ప. స్వామి థ్యాంక్ యూ అంటే ఏంటిది? అందరు థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ అంటే వాళ్ళు నడవని స్వాములు ఎక్కిపోవడం థ్యాంక్ యూ అంటారు స్వామి. చేతగాలు ఏం చేస్తాం స్వామి? నడవనప్పుడు కొంచెం థ్యాంక్ యూ అని చేయి పెట్టి వెళ్ళిపోవడం స్వామి. థ్యాంక్ యూ అంటారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటారా? మా ఇంట్లో వాళ్ళు అంతా బాగా ఉండాలి, మేము కూడా బాగుండాలి. అయ్యప్ప స్వామి కలగరిస్తే అందరం బాగుండాలి. మొత్తం పాదయాత్ర టీమే బాగుండాలి స్వామి. మేమే కాదు, మా ఇంట్లో వాళ్ళే కాదు. ఆ భగవంతుని ఆశీర్వాదంతో మొత్తం పాదయాత్ర టీమే బాగుండాలి స్వామి. ధర్మశాస్త్ర స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి 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 శరణమయ్యప్ప. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నా పేరు సాయి కిరణ్ రెడ్డి. ఎక్కడ నుంచి మీరు చెప్పండి. నేను చెప్పాలి. స్వామి శరణమయ్యప్ప. నా పేరు సాయి కిరణ్ రెడ్డి స్వామి. మీరు ఎక్కడ? శంకర్పల్లి నుండి వచ్చిన స్వామి. స్వామి ఎంతమంది వచ్చారు మొత్తం మీరు? మేము టోటల్గా 28 మెంబర్స్ వచ్చినాం స్వామి. స్వామి అంటే గతంలో మీరు పాదయాత్ర చేశారు కదా, అనుకున్న కోరికలు ఏమైనా తీరినాయా? మేము గతంలో వచ్చినప్పుడు 7 మెంబర్సే వచ్చినాము. ఈసారి ఆ స్ట్రెంత్ 28 వచ్చినాం. ఇంకా 20 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చినాం. ఆ 20 మెంబర్స్లో కూడా కన్ని స్వాములు ఉన్నారు, ముందు వేసిన స్వాములు కూడా ఉన్నారు. కాకపోతే పాదయాత్ర 20 మెంబర్స్ ఫస్ట్ టైమే. స్వామి ఇట్లా పాదయాత్ర అంటే చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ముందు కూడా మాలేసినాం, పాదయాత్రకు ముందు కూడా మాలేసినాం. కాకపోతే పాదయాత్ర వచ్చినాకలా లైఫ్లో చాలా చాలా మిరాకిల్స్ అయినాయి ఈ 1 ఇయర్లోనే. దానికోసం ఇంకా మేమైతే ఒకటి డిసైడ్ అయినాం, వేస్తే ఖచ్చితంగా మాలేస్తే పాదయాత్రనే చేయాలి. అంత కాన్ఫిడెంట్ అయిపోయినాం ఒక్కసారి వచ్చిన పాదయాత్రలోనే. స్వామి శంకరపల్లి వీడియోలో కనిపిస్తలేని కామెంట్ చేస్తారు. మాకు ఇంకా మేము ముందుంటున్నామా లేకపోతే మేము వెనకాల ఉంటున్నామో తెలియదు, కానీ మీ వీడియో తీసే టైంకి మేము కరెక్ట్గా క్యాచప్ అవుతలేము అంతే. కాకపోతే వీడియోలో మేము ఉండలేము అని చెప్పి మాత్రం మనస్వామిని అనకండి. మేము ఉంటే ముందుంటాం, లేకపోతే వెనకాల ఉండొచ్చు స్వామి, లేకపోతే మధ్యలో ఉండొచ్చు. అంతకు మించి అట్లా వీడియో తీయకుండా ఉండడం అట్లేం లేదు స్వామి. మేమందరం సేఫే, అందరినీ కవర్ చేస్తాడు. ప్రతి ఒక్క ముఖం, పాదయాత్రకు వచ్చిన ప్రతి ముఖం వీడియోలో ఉంటుంది, దాంట్లో ఏం టెన్షన్ లేదు. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళు ఇంకా మాకే ధైర్యం ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు స్వామి. మేము అంటే మేము సేఫ్గా ఉన్నాం, ఫుల్ సేఫ్. ఇంటి దగ్గర కంటే ఇక్కడే సేఫ్ ఉన్నాం. ఫుడ్డింగ్ అయినా సరే, జాగ్రత్త కేరింగ్ అయినా సరే, అన్నిటికీ ఇక్కడే సేఫ్ ఉన్నాం. ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఉండేది. ఇంకా అట్లా లేకుండా ఫుల్ రిలాక్స్ ఉన్నాం. పాదయాత్ర కూడా హ్యాపీగా అవుతుంది. స్వామి శరణమయ్య. స్వామి శరణం. స్వామి శరణమయ్య. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయి భాస్కర్ రెడ్డి, శంకర్పల్లి నుంచి స్వామి. స్వామి ఎన్నోసారి స్వామి పాదయాత్ర? 3rd టైం స్వామి. 3rd టైం. 3 సార్లు వచ్చి చాలా గ్రేట్ స్వామి. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏమైనా లైఫ్లో చేంజెస్ చూసారా? చూసినాం స్వామి, మంచిగా అనిపించింది. కాబట్టి ఇంకా అసలు ఇప్పుడు మాల వేసుకుంటే ఫస్ట్ మాల వేసుకొని ఇంటికాడ ఉండబోదు అవుతుండే. ఇప్పుడు మాల వేసుకుంటే పాదయాత్రలో చేయాలని ఫిక్స్ అయిపోయింది మైండ్ ఒకటి. స్వామి శంకర్పల్లి నుంచి మొత్తం 28 మంది వచ్చారు కదా. అవును సార్. ఇప్పుడు స్వాములు అందరూ ఇట్లా వీడియోలు చూసి వచ్చిరా, లేకపోతే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి వచ్చిరా? స్వాములు అందరికి ఉండే ఒకటి కోరిక, పాదయాత్ర చేద్దామని. మస్తు మంది పాదయాత్రలు కూడా ఉన్నాయి, కానీ అన్నీ చూసిరు మనది ఎట్లుంది ఏంది అలా చూసి మన దానికే రావాలని ఇంకా కూడా కోరుకుంటారు వేరే స్వాములు కూడా. శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో
గురుస్వామి కూడా చాలా మంచిగా చూసుకుంటాడు. ఆయనను కూడా ముందు కలిసిరు మాలకు ముందే. గురుస్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ నచ్చే మన దాంట్లో వచ్చారు గురుస్వామి. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? మా ఇంట్లో వాళ్ళకి గురుస్వామి చాలా మంచిగా చూసుకుంటుండ్రు. ఇక్కడ నో ప్రాబ్లం, నో టెన్షన్. మేమైతే హ్యాపీగా ఉన్నాం, మీరు కూడా హ్యాపీ ఉండండి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడు వచ్చేసి మనం అనంతపూర్ అయితే పయనిస్తున్నాం స్వామి. అనంతపూర్కి ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 12 కిలోమీటర్లు మాత్రమే ఉంది స్వామి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది స్వామి. హ్యాపీగా అనిపిస్తుంది. వెదర్ ఇట్లా కూల్గా ఉండడం వల్ల మనం కలిసినట్టు అలసట అనేది తెలుస్తలేదు. అందరం అయితే ఆడుతూ పాడుతూ అందరు స్వామిని ఇంటర్వ్యూ చేసుకుంటూ నేనైతే నడుస్తున్నాను. నాకైతే ఎంతో ఆనందంగా ఉంది. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. టైం వచ్చేసి 7 అవుతుంది స్వామి. మా పెట్రోలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకసారి క్లియర్గా చూడొచ్చు. మా గురుస్వామి అయితే అందరు స్వాములను అయితే సైడ్ కొంటున్నారు అని చెప్పి చెప్తున్నాడు. రిఫ్లెక్షన్ జాకెట్స్ వేసుకొని వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తుండు. అందరు స్వాములకు అయితే గురుస్వామి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది స్వామి. క్లియర్గా మనం వీడియోలో అయితే చూడొచ్చు. మనం ముందుగా నడుస్తున్నాం. స్పీడ్ ఎక్కువ నడిచే వరకు స్వామి శరణం. మొత్తం స్వెట్ వస్తుంది స్వామి. ఈ స్వెట్ వల్ల బొట్టు కూడా పోతుంది స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. ఎట్లా నడుస్తున్నారు? మంచిగా నడుస్తున్నాం. మీరు రిఫ్లెక్షన్ జాకెట్ ఏదైనా ఇప్పుడే తీసేసినాం గురుస్వామి. అయ్యప్ప ఎట్లానైనా బ్యాగ్లో పెట్టుకొని ఇచ్చినామా? స్వామి ఎట్లా అయిందని తీసేసినాం. రోడ్డు మీద ఉన్నప్పుడు వేసుకోవాలి ఆయన. సరే గురుస్వామి, మన సేఫ్టీ అది. స్వామి శరణం. ఎంపీ మనోజ్ గారు చాలా బాగా కవర్ చేస్తున్నారు అందరినీ. మీ కష్టానికి మా జోహార్లు. స్వామి శరణం. స్వామి ఏ శరణమయ్యప్ప. చాలామంది స్వాములు అయితే పాదయాత్ర ఏంటిది, ఎట్లుంటుంది అని అడగడం జరుగుతుంది స్వామి. పాదయాత్ర అంటే ఏముండదు స్వామి. సింపుల్గా ఫస్ట్ నడవాలి. ఏమైనా వర్షం పడ ఎండ కొట్టినా ఏమైనా మనం నడవాలి. ఫస్ట్ మైండ్లో పేషెన్స్ ఉండాలి. మైండ్లో అది ఒకటి ఫిక్స్ అయ్యి అయితే పాదయాత్ర అయితే రావాలి స్వామి. మనం అనుకున్న కోరికలు తీరాలని కాకుండా మన మనశాంతి కోసం ఈ 40 రోజులు అయ్యప్ప స్వామి నామస్మరణతో ఒక దైవాన్ని, అంటే మనం అయ్యప్ప స్వామి అని అనట్లేదు, ఏ దేవుడు అని ఉండొచ్చు. ఈ 40 రోజులు ఆ దేవుని కోసం మనం కేటాయిస్తే మిగతా 11 నెలలో దేవుడు మన కోసం మనం ఏమనుకుంటే అంటే మనతో ఉంటాడు స్వామి. స్వామి ఈ 40 రోజులు దేవుని కోసం మనం కేటాయిస్తే, అంటే దేవుని కోసం కేటాయించడం అనట్లేదు, మనం దేవుణ్ణి ఈ 40 రోజులు స్మరిస్తే మిగతా 11 నెలలు ఆ దేవుడు మనతో ఉంటాడు స్వామి. దానికి నేను గ్యారంటీ. స్వామి శరణం. మీరు నమ్మండి, అయ్యప్ప స్వామి మీకు దారి అనేది చూపిస్తాడు. ఎట్లా అంటే లైఫ్లో ఒకటేసారి అంటే మనం అనుకున్న కోరికలు కూడా తీరుతాయి, మన లైఫ్ కూడా సెట్ అవుతుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఒకరికి ఒక నెల పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, కానీ కంపల్సరీ సెటిల్ అవుతారు. అయ్యప్ప దయ మొత్తం. స్వామి ఏ శరణం అయ్యప్ప. ఇక మా డే వచ్చేసి స్వామి ఎట్లుంటుంది అంటే పొద్దుగాలు లేవాలి స్వామి. ఫస్ట్ 3 గంటలకు కొంతమంది స్వాములు లేస్తారు, కొంతమంది 4 గంటలకు లేస్తారు, కొంతమంది 4:30 లేస్తారు, కొంతమంది 5 గంటలకు లేస్తారు స్వామి. ఎవరు ఎప్పుడు లేచినా ఫస్ట్ కాలకృత్యాలని కంప్లీట్ చేసుకొని స్నానం ఆచరించి అక్కడ నుంచి అయ్యప్ప స్వామి, అంటే మేము నార్మల్ సన్నిధానంలో ఉంటే మనము సన్నిధానం అని చెప్పి గుడి సెటప్ చేసుకొని దేవుడు ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాం. ఇక్కడ మా పాదయాత్ర అట్లుండదు స్వామి. ఏముంటుందంటే మన నెత్తి మీద ఉండే ఇడుముడి మన దైవంతో సమానం స్వామి. ప్రతిరోజు పొద్దుగాల సాయంత్రం మన సన్నిధానం ఎట్లయితే పూజ చేస్తామో అలా డైలీ మనం ఇడుముడికి అయితే పూజ చేస్తాం స్వామి. ఇంకోటి చాలామంది అనుకోవచ్చు, నేను ఎందుకు ఇడుముడి ఎత్తుకుంటలే స్వామి. నేనైతే వీడియోలు తీస్తా, కొన్నిసార్లు రివర్స్ నడుస్తా, మనకి ఇడుముడికి ఏమి కావద్దని నేనైతే ఎత్తుకుంటలే స్వామి. తప్పుగా భావించకండి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి మొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఇడుముడి మనం ఎందుకు ఎత్తుకోవాలో చెప్తా స్వామి. నాకు తెలిసినంత మటుకైతే చెప్తా స్వామి, తప్పుగా భావించకండి స్వామి. మనం ఇడుముడి ఎందుకు ఎత్తుకోవాలంటే మనం అనుకున్న కోరికలే కానీ అయ్యప్ప స్వామి నెత్తి మీద ఎత్తుకొని 40 రోజులు నడుస్తున్నామంటే లైఫ్లో అది ఒక పెద్ద పుణ్యకార్యం స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్న కోరికలు తీరుతాయి. అది కాకుండా ఆ దేవుని మన నెత్తి మీద పెట్టుకొని నడవడం వల్ల మన కాన్సన్ట్రేషన్ అనేది ముందుగా మనం ఎట్లా నడవాలి, ఎక్కడ నడవాలి అనేది ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది స్వామి. నెత్తి మీద ఇడుముడి ఉండడం వల్ల మన కాన్సన్ట్రేషన్ అనేది అటు ఇటు దృష్టి అనేది మరలదు స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెత్తి మీద ఒక బరువు ఉంటుంది, ఆ దేవుడు ఉంటాడు. మన మైండ్ మొత్తము ఇడుముడి మీద కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది స్వామి. అందుకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడుముడి ఎత్తుకోవాల్సింది. ఇంకోటి వచ్చేసి మనకు వేరే ఆలోచనలు ఏమి రావు. అట్లనే మనం నమ్మి మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలు ఎవరున్నా కానీ ఆ ఇడుముడిలో మనకు బియ్యం అనేది వేస్తారు స్వామి. వాళ్ళు ఒక మొక్కు కోరుకొని ఆ ఇడుముడిలో ఆ బియ్యం వేయడం వల్ల వాళ్ళకి ఒక అంటే ఆ నమ్మకం
మా కోరిక కూడా తీరుతుంది, అయ్యప్ప స్వామి మాకు కూడా మంచి చేస్తాడు అని ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ ఇడుముడిలో బియ్యం అనేది వేస్తారు స్వామి. ఆ ఇడుముడి బియ్యం మనం ఎత్తుకొని వెళ్తున్నామంటే వాళ్ళ కోరికలు కూడా తీరాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఆ ఇడుముడి మనం ఎత్తుకొని వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరాలని మనం మొక్కుతున్నాం. కాబట్టి అయ్యప్ప స్వామి వాళ్ళతోనే కాకుండా మనతోనే కూడా ఉంటాడు స్వామి. దానికి మీరు నమ్మాలి. స్వామి ఏ శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి లేడు అని ఎవరు అనొద్దు స్వామి. దేవుడు ఉన్నాడు, అది దేవుని రూపంలో కాకుండా మనతోని ఏదో ఒక రూపంలో అయితే వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. మనం రైట్ సైడ్లో అంటే లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఒక షాప్ కూడా లేదు స్వామి. ఆల్మోస్ట్ మనం 10 కిలోమీటర్ వరకు అయితే నడిచినాం. మన స్వాములు అయితే దొరికేసారు. స్వామి శరణం జల్దీ పొద్దుగా 4 గంటలకు 4:30కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ. వద్దామంటే అంత భక్తి. గురుస్వామి గట్టయ్య ఇరుముడి. స్వామి ఏ శరణమయ్యప్ప. మనతో అయితే ఇప్పుడు కాలభైరవుడు కూడా ఫోటో అనేది దిగుతుంది స్వామి. మా స్వామిని చూడొచ్చు, చాలా చక్కగా మంచిగా దిగుతుంది. హాయ్ అయ్యప్ప. సద్గురునాథ అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప స్వామియే దాదా లోపడరా ఇక్కడ లైన్ లోపల నడవాలి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము శంకర్పల్లి నుంచి వచ్చాం. సంపత్ రెడ్డి. స్వామి ఇట్లా పాదయాత్ర తీసారని మీకు ఎట్లా తెలుసు? మాకు లాస్ట్ టైం అన్న వాళ్ళు వచ్చారు బొబ్బన శంకర్పల్లి నుంచి. అన్న ద్వారా మేము వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని చాలా చూసుకున్నాను. స్వామి ఆధారంలో చాలా బాగుంది. స్వామి అసలు పాదయాత్ర చేయాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు యాక్చువల్లీ నేను మాల వేసుకున్న కన్యాస్వామి ఫస్ట్ టైం వేసాను. నాకు అయ్యప్పని చూడాలని చాలా కోరిక. వెళ్ళేది అయ్యప్ప స్వామి దర్శనం చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను అనేది కన్యాస్వామి స్వామి ఫస్ట్ టైం వేసాను. నాకు అయ్యప్పని చూడాలని చాలా కోరిక ఎప్పటి నుంచో. నేను చాలా నమ్ముతాను. నాకు అయ్యప్పని ఇష్టం కాబట్టి నేను పాదయాత్రకు వచ్చేసాను ఫస్ట్ టైం. స్వామి గురుస్వాములు ఎలా చేసుకుంటున్నారు? అకామిడేషన్ ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా చూసుకుంటున్నారు. వెంకటేశ్వర గురుస్వామి మాకు చాలా బాగా దొరకదు. గురుస్వామి స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మా ఇంట్లో వాళ్ళకి ఏం లేదు, చాలా బాగున్నాం. మా ఇంట్లో వాళ్ళకి హ్యాపీ జర్నీ, హ్యాపీ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతే ఏమికోకుండా అంతే. స్వామి చూడండి స్వామి ఎంత కాలభైరవ ఎంత అయితే అసలు బండి ఎక్కించాలని ఎక్కుతలేదు స్వామి. మా స్వాములతోనైతే చాలా చక్కగా మంచిగా నడుస్తుంది స్వామి. చూడండి అసలు ఒక సింగిల్ ట్యాంకీ కూడా లేదు మా స్వామిది. మొత్తం కాలు నొప్పులు వచ్చినా ఏమొచ్చినా కానీ నడుస్తుంది అందరు స్వాములతోని. మనకి వీడియో అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి స్వామి. స్వామి ఏ శరణమయ్య. యాత్రకు రావాలనున్నది. గురుస్వామి ఎంత మంచిగా తిండి పెట్టి అన్ని పెట్టి నడిపిస్తుంటే నడి రోడ్లో నడుస్తావు. సీనియర్ స్వామి నడి రోడ్లో నడిస్తే వేరే స్వామి ఎట్లా నడుస్తారు స్వామి? అందరు ఎప్పుడు వస్తున్నాను నేనే చిన్న పిల్లలకు చెప్తున్నాడు గురుస్వామి. మస్తు సతాస్తున్నాడు స్వామి గురుస్వామి. గురుస్వామిని మస్తు సతాస్తున్నాడు స్వామి. గురుస్వామి గట్టయ్య ఇరుముడి. పాదయాత్రకు రావాలనున్నది. కాలుగా స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి మహబూబ్నగర్ నుంచి వచ్చాం స్వామి. నా పేరు అంజీ స్వామి. మహబూబ్నగర్ నుంచి బయలుదేరిన స్వామి. ఈరోజు 9వ రోజు స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? మంచిగా ఉంది స్వామి. స్వామి శరణం. అందరు గురుస్వామి దయ వల్ల మంచిగానే తీసుకుపోతాం స్వామి. గురుస్వామి మంచిగా చూసుకుంటాం స్వామి శరణం. ఇది ఎన్నోసారి స్వామి పాదయాత్ర మీది? ఇది 2వసారి స్వామి నాది. గతంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ మీరు అనుకున్న కోరికలు తీరినాయా? ఏమైనా లైఫ్ చేంజ్ అయిందా? లైఫ్ చేంజ్ అయింది స్వామి. స్వామి శరణం అందుకనే మళ్ళీ వచ్చిన స్వామి. పోయినసారి అనుకున్నది మొక్కుకున్న స్వామి శరణం మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి స్వామి శరణం. స్వామి అంటే మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చారు కదా, మీకు ఇట్లా పాదయాత్ర తీస్తారని మీకు ఎట్లా తెలుసు అసలు? స్వామి శరణం స్వామి మాకు శివస్వామి అని చెప్పి స్వామి పరిచయం స్వామి. ఆ స్వామి రండి స్వామి, గురుస్వామి మంచిగా చూసుకుంటాడు, రండి స్వామి, మంచిగా అనుకున్న కోరికలు అయితే స్వామి. స్వామి శరణం అని చెప్తే వచ్చినాం స్వామి. స్వామి ఎంతమంది వచ్చారు మీరు? స్వామి మేము 2 వచ్చినాం స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు స్వామి. స్వామి శరణం మంచిగా పోయి మంచిగా వస్తాం స్వామి, అదే చెప్తాం. స్వామి ఏ శరణమయ్య. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? శంకర్పల్లి నుంచి వచ్చాం స్వామి. మేము పేరు వెంకటరెడ్డి. స్వామి ఇట్లా పాదయాత్ర తీసారని మీకు ఎట్లా తెలుసు? పాదయాత్ర అంటే
బాబీస్వామి సీనియర్ ముందు వచ్చిండు, వాళ్ళను ఇన్స్పైరీగా తీసుకొని మేము ఇట్లా వస్తున్నాం స్వామి. బాబీ, సోను, బాబు అందరూ వీళ్ళు వచ్చారు. ఇట్లా వెంబడి మేము పోతున్నాము అంటే మేము ఇట్లా వస్తామని చెప్పినాము. వాళ్ళ టీంతో పాటు మేము వచ్చినాము. గురుస్వామి వెంబడి జాదవ్ వెంకటేష్ గురుస్వామి దగ్గరికి పోయి కలిసి చెప్పిండు, గురుస్వామి రమ్మని చెప్పిండు. మేము గిట్ట వాళ్ళతో పాటు వచ్చినాం. స్వామి ఎందుకు పాదయాత్ర చేయాలని అనిపించింది మీకు? అనుకున్నాము, వస్తున్నాము అంటే. శ్రీశైలం పాదయాత్ర వెళ్తుంటే మీరు రెగ్యులర్గా. ఇక శ్రీశైలం పాదయాత్ర 12 సార్లు చేసినాం ఇప్పటికి. అయ్యప్ప గిట్ట ఒకసారి చేద్దాం అనుకున్నాం, అందుకే వద్దామని చెప్పి బాబీని ఒకసారి కలిసినాము. వాళ్ళ తమ్ముడు యశ్వంత్ గిట రా గురుస్వామి మా ఎంబడి రా, మేము గిట్ట వస్తామంటే సరే వస్తామని చెప్పి వచ్చిండు. స్వామి మీరు వీడియోలో తినేటప్పుడే కనిపిస్తుంది, నడిచేటప్పుడు కనిపిస్తారని కామెంట్ చేసారు, దానికి మీ సమాధానం? లేదు స్వామి, అది ఎట్లా అంటే మేము ముందే వెళ్ళిపోతున్నాం కదా, ముందే వెళ్ళిపోతున్నాం. మీరు కవర్ చేయడానికి మా దగ్గర దాకా రీచ్ అవుతలేరు కాబట్టి ఎప్పుడు తినేటప్పుడే కనిపిస్తున్నామని మా స్వామి అన్నది. అట్లా అని చెప్పి అన్నోటి వాళ్ళ కోసం ఏమని చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి. మేము మంచిగా తింటున్నాము, మంచిగా ఉంటున్నాము. పొద్దున టిఫిన్ 7:30 8 గంటలకల్లా టిఫిన్ ఉంటుంది, టీ ఉంటుంది టైంకి, అల్పాహారము నైట్ మంచిగానే ఉంటుంది, మధ్యాహ్నం భోజనం బాగానే ఉంది స్వామి. అంతా బాగుంది, మంచిగా ఉంటున్నాము. అంతా పాదయాత్ర గిట్ట మంచిగా తాగుతుంది. గురుస్వామి కోసం ఒక 2 మాటలు. మా గురుస్వామి గిట్ట మాకంతా మంచిగా సహకరిస్తుండ్రు. టైం టు టైం ఎవరన్నా ఇబ్బందులు ఉంటే నడకదారులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని వచ్చి అట్లా నడవాలి ఇట్లా నడవాలని చెప్తున్నాడు గురుస్వామి. గురుస్వామి గిట్ట మాకు బాగా సహకరిస్తుంది. స్వామి శరణమయ్య. మనం వెళ్తున్న దారిలో మనం చూసి స్వాములు అయితే ఆగడం జరిగింది స్వామి. అంటే వీళ్ళు మన వీడియోస్ అనేది చూస్తారంట. మనం వెళ్తున్న దారిలో మనం చూసి పలకరియడం అయితే జరుగుతుంది. అనంతపూర్ దగ్గరలో. స్వామి మీ పేరు ఎక్కడ నుంచి స్వామి? ఉడియంపేట. మీరు మా వీడియోస్ చూస్తారా ఇట్లా? స్వామి శరణం. చాలా ధన్యవాదాలు. వెళ్తున్న దారిలో మమ్మల్ని పలకరిస్తున్నారు, చాలా సంతోషం స్వామి. టిఫిన్ చేయడానికి రండి ముంగట హనుమంతుని టెంపుల్ తెలుసు కదా. స్వామి శరణమయ్య. ఎక్కడ చూసినాడైతే మనకు వచ్చేసి చెన్నై, తిరుపతి, అనంతపూర్, బెంగళూరు, చిక్బులాపూర్, పెనుకొండ అని చెప్పి మనకు బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి స్వామి. ఇప్పుడు వచ్చేసి మేము అనంతపూర్కి అయితే రీచ్ అయిపోతాం స్వామి మరి కాసేపట్లో. అండ్ బెంగళూరు, పెనుకొండ వచ్చేసి మనకి ఆంధ్ర కిందికి వస్తుంది. తర్వాత చిక్బులాపూర్ వచ్చేసి కర్ణాటక కిందికి వస్తుంది స్వామి. బెంగళూరు వచ్చేసి కూడా కర్ణాటక కిందికి వస్తుంది. దాని తర్వాత వచ్చేసి బెంగళూరు తర్వాత మనం అయితే తమిళనాడులోకి ఎంటర్ అవుతాం. తమిళనాడులో ఒక 15 డేస్లో మా యాత్ర అనేది కంప్లీట్ అయిపోతుంది. తమిళనాడుకి ఎంటర్ అయిన తర్వాత స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు విష్ణుపులి, నేను శంకరపల్లి కొండకల్ బాట నుంచి వచ్చాను స్వామి. స్వామి ఇట్లా పాదయాత్ర తీస్తారని మీకు ఎట్లా తెలుసు? నేను లాస్ట్ టైం మా యశ్వంత్ సార్ కూడా పాదయాత్రకు వచ్చాడు, మా పప్పన్న వాళ్ళు, సోనన్న వాళ్ళందరూ కూడా పాదయాత్రకు వచ్చారు. వాళ్ళని చూసి ఈసారి వచ్చాను స్వామి. నేను స్వామి పాదయాత్ర చేయాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? స్వామి ఎప్పుడు ప్రతిసారి ఇది నా 4వ మాలధారణ. ప్రతిసారి నేను ట్రైన్లో వెళ్తుండే శబరికి. జీవితంలో ఒక్కసారైనా ఈ పాదయాత్ర ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చిన స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? చాలా బాగుంది స్వామి. ఎన్నో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా లైఫ్లో. అంటే ఈ పాదయాత్ర లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. రోజుకు కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త ప్లేస్, కొత్త పీపుల్. స్వామి ఇంత పనితో ప్రయాణం చేస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది? 180 చాలా బాగుంది స్వామి. ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళ పద్ధతి ఏంది, అన్నీ చక్కగా అర్థమవుతున్నాయి నాకు. స్వామి ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటారా? అందరం మంచిగా ఉన్నాం స్వామి. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్రకు ఉన్నాం. శ్రీ డి వేణుగోపాల్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి మరియు జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు ఇంట్లో అయితే మన అమ్మ నాన్న ఎలా మంచిగా చూసుకుంటారో ఈ పాదయాత్రలో కూడా మమ్మల్ని అంతే మంచిగా చూసుకొని మా అందరికీ మంచిగా హాట్లు పెట్టడం కానీ, మంచిగా ఫుడ్ పెట్టడం కానీ చేస్తున్నారు సార్. స్వామి శరణమయ్య. అందరూ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హరిహరన్ వ్లాగ్స్ అండ్ డూ ఫాలో MP Manoj Neta on Instagram for more live updates. స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్య. ఇక్కడ చూసినట్టయితే మనకు అనంతపూర్ వచ్చేసి లెఫ్ట్ వెళ్ళాలి స్వామి. ఊర్లోకి పయనిస్తాం. ఇప్పుడు అనంతపూర్ లోపలికి అయితే వెళ్తాము. ఇప్పుడు మరికాసేపట్లో మరో 1/2 కిలోమీటర్లో మనకి 30 ఫీట్ల హనుమంతుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఆ టెంపుల్లో మనము
టిఫిన్ అనేది చేసుకొని మళ్ళీ ముందుకు సాగుతాం స్వామి. వీరబ్రహ్మం గారి మఠం అనంతపూర్లో ఈరోజు మధ్యాహ్నం భిక్ష అనేది ఉంటుంది. అలానే రాత్రి వాళ్ళు వచ్చేసి రాప్తాడు స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇక్కడ చూసినట్టయితే మనకు పెద్ద హనుమంతుడు అయితే కనిపిస్తుంది చూడు స్వామి, వీర బజరంగ్ బలి. అలానే మేము టిఫిన్ హాల్కి అయితే రీచ్ అయిపోయినాం స్వామి. దగ్గర మేము 15 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్గా అయితే మా స్వాములతో నడవడం అయితే జరిగింది స్వామి. ఇక్కడ అయితే చూడొచ్చు స్వామి, గోశాల అవుతుంది స్వామి చిన్నది. జై గోమాత, జై జై గోమాత. ఈ గుడిలో మనమైతే ఇప్పుడు ఆగి టిఫిన్ అయితే చేస్తాం స్వామి. మన బండ్లు కూడా ఆల్రెడీ వచ్చేసినాయి. స్వాములు కూడా ఆల్మోస్ట్ అందరూ రీచ్ అయిపోయారు. స్వామి ఏ శరణమయ్యప్ప. మా చిన్న సన్నిధానం కాలుగాలుతాయంట కాలుబు గలుస్తాయంట ఎట్లవద్దునయ్య గురుస్వామి. జై శ్రీరామ్ అని నినాదంతో మా స్వాములు అయితే ఎనర్జెటిక్గా చాలా ముందుకు హ్యాపీగా సాగుతారు స్వామి. అందరూ అయితే గుళ్ళోకి వెళ్తున్నారు. ఇక్కడైతే మనం చూడొచ్చు. మా అమ్మయాదికొచ్చే గురుస్వామి, మా తోడుగుండరావయ్యా గురు. జై శ్రీరామ్, స్వామి నీవే దిక్కయ్యా, మా తోడుగుండరావయ్యా గురు స్వామి నీవే దిక్కయ్యా, గురు స్వామి గట్టయ్య ఇరుముడి. బ్రాహ్మణ స్పెషల్ దాంతోనే దోసకాయ పచ్చడి. మా గురుస్వామి, మా రాజన గురుస్వామి, మా వెమ్రవాడ మదన గురుస్వామి, మా డోరిమోన్ గురుస్వామి. జై శ్రీరామ్ చేస్తాం స్వామి. గుళ్ళోకి అయితే ఎంటర్ అవుతున్నాం. పాదయాత్రకు రావాలనున్నది 30 ఫీట్ల హనుమంతుడు అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి స్వామి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడైతే మనం టిఫిన్ అనేది చేస్తాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి. కంటికి రెప్పాల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి. కంటికి రెప్పాల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి. శరణాలు నాకు రావయ్యో. శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం 17వ తారీఖు గణేష్ టెంపుల్ మొదలై అనంతపూర్ ఆంజనేయ స్వామి దగ్గర అల్ఫారం చేస్తున్నాం స్వామి. ఈరోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మేము ఇక్కడ ఉన్నాము. నెక్స్ట్ హాల్ట్ వీరబ్రహ్మం గారి మఠం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఆ స్వామి దర్శనం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో చల్లగా ఉండాలని చెప్పి ఈరోజు మేము 13వ రోజు స్వామి అనంతపూర్ చేరుకున్నాము. ఇక్కడ అనంతపూర్ అభయ హనుమాన్ టెంపుల్లో పొద్దున ఇక్కడ అల్ఫారం టిఫిన్ పెట్టాము స్వాములకు అందరు కూడా. ఇక్కడ టిఫిన్ చేసి వీరబ్రహ్మేందర్ స్వామి మఠానికి రంగాచార్యుల దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం భిక్ష అక్కడ ఉన్న స్వామి అక్కడ భిక్ష చేసుకొని నైట్ అవుట్కి వెళ్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. సీతా జయ సీతా సీతా మాతా, సీతా జయ సీతా సీతా మాతా. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై జై హనుమాన్, జై జై హనుమాన్, జై జై హనుమాన్, జై జై హనుమాన్. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.
लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम 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 నిన్ను ఎట్లా కొలుదునో శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా కొలుదునో రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నేను గాదా రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నన్ను చూడవా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో మేము నడిచితి ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో నేను నడిచితి గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా ఇరుముడి గట్టయ్య గురుస్వామి కాలినడకన యాత్రకు వస్తిని స్వామి శరణమయ్యప్ప ఇక్కడ చూసుకున్నాడైతే మనం వీరబ్రహ్మం గారి మఠం అనంతపూర్లో ఉన్న మఠంలో అయితే ఈరోజు మనం అనేది భిక్షను చేసుకొని ఇక్కడ నుంచి మనము రాప్తాడుకైతే బయలుదేరుతాం. స్వామి ఒక పెళ్ళి అయితే అవుతుంది గుళ్ళో. స్వామి శరణం. ఇక్కడ వీరబ్రహ్మం గారి మఠం ఇక్కడ కనిపిస్తుంది మనకి, క్లియర్గా ఉంది. గుడిలోనే అయితే ఉంటాము. మేఘా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వింటే అయ్యప్ప అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే స్వామి అయ్యప్ప అన్నదాన ప్రభువే ప్రతి ఒక్కరు నిదానంగా తీసుకోండి స్వామి. ఇక్కడ అవకాశం కూర్చోండి. జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా కదిలేను కాలి నడకనా వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా కదిలేను కాలి నడకనా నిమిషము భోజన కాలే హరినామ సంకీర్తనము ఓ నిమిషం నామస్మరణ చేయండి స్వామి. స్వామి హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ
జ్ఞాన ప్రభో నిత్యమన్నపూర్ణేశ్వరాత్మజాం అష్టైశ్వర ప్రదాతస్వం స్వామిన్ శరణమయ్యప్ప శరణమయ్యప్ప. నిదానం తీసుకోండి. ఇలాది సాములుగా చివరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. ప్రతి అడుగులో నా ఆదరించగా గురుసాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా అడుగులో నా ఆదరించగా గురుసాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపేగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలో నా సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలో నా సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఈ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో ఎదిరి చూడనయ్యో అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో ఎదిరి చూడనయ్యో నన్ను సాగానంపే నియమాల వేసి నియమాల మలేసి గురు
గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన మా అమ్మ నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన అయ్యో అయ్యప్పా కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా అయ్యో అయ్యప్పా కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్నెసామినయ్యినా ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్నెసామినయ్యినా నీ నడకాదారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నా ఉన్నా నేను అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నేనున్నా గాని అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా అయ్యో అయ్యప్పా ఏ రూపము లేని పైసకే బందాలాయనా అయ్యో అయ్యప్పా ఏ రూపము లేని పైసకే బందాలాయనా ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము నీ నడకాదారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపినా నేను అలసిపోయినా చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపగా నేను అలసిపోయినా అయ్యో అయ్యప్పా నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అయ్యో అయ్యప్పా నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా నీ నడకాదారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో
బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో మణికంఠారావయో బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో మణికంఠారావయో అయ్యో అయ్యప్పా నా రాతను మార్చి నన్ను దీవించవా అయ్యో అయ్యప్పా నా రాతను మార్చి నన్ను దీవించవా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా నీ నడకా దారి ఇంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా ఎక్కడా ఉన్నావయ్యా ఏ దారి వస్తవయ్యా మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా మాల వేసుకొని వచ్చినా అమ్మ కాళ్ళను మొక్కినా శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా తిప్పల కొరకు కాని రాజ్యముచ్చి బ్రతుకుతున్నా కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవా అయ్యప్పా తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవా అయ్యప్పా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తుందో సూటి పోటీ మాటలను స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప మరి అయ్యప్ప భక్తాదులకు విన్నపం మరి అమ్మస్వామి మాకే గత 4 సంవత్సరాలుగా పరిచయము మరి యొక్క అనంతపురం నగరంలో బివి చౌదరి గారని వారి కోడలు స్వామి ఎండోమెంట్ మినిస్టర్గా పనిచేశారు అందరికీ తెలుసు మా ఈ టెంపుల్ కూడా మేము కూడా అదే చేయడం జరిగింది మరి అక్కస్వామి కూడా ప్రతి సంవత్సరం కూడా మాల వేస్తుంది మరి ఈ సంవత్సరం కూడా మొదటి రోజు శివాలయం నందు అత్యంత వైభవంగా పడి పూజ చేయించాలని సంకల్పంతో ఇక్కడ రావడం జరిగింది సోమవారం అమ్మస్వామి మాల ధరించబోతున్నారు మరి పాదయాత్రలో భాగంగా ఈరోజు ఇంతమంది స్వాములని అమ్మవారు దర్శించుకోవడం కూడా అమ్మవారి అయ్యప్ప స్వామి ఆశీర్వాదంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి ఒక్కసారి స్వామి ప్రతి సంవత్సరం కూడా మేము వచ్చే రోజు మీరు రండి ఖచ్చితంగా వెన్ను పోటు పొడిచేటి లోకము 2 చేతులెత్తి దండం పెట్టినా
కాస్త జాలి చూపవా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా ఎవరిలో ఉన్న దేవుడు అనుకోదు స్వామి అయ్యప్ప నూతన వస్త్రం స్వామికే నూతన వస్త్రం స్వామికే నూతన వస్త్రం స్వామికే స్వామికే నూతన వస్త్రం స్వామికే నూతన వస్త్రం నూతన వస్త్రం స్వామికే నూతన వస్త్రం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప 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 అల్లల్లోన అయ్యప్ప రెప్పల్లోన అయ్యప్ప ఇవే దిక్కు అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు మేము 13వ రోజు స్వామి ఇక్కడ అనంతపూర్ మఠంకు చేరుకొని మాకు కాకుండా మా ముందుకున్న బృందాలకు కానీ మా వెనుకున్న బృందాలకు కానీ అందరికీ కూడా కాదనకుండా తెలిసినా ఆయనకు వచ్చి అడిగినా కానీ ఎవరిని కాదనకుండా రంగాచారి గారు వాళ్ళతో ఉన్న బృందం అందరూ కూడా ఫ్రెండ్స్ వాళ్ళ సంబంధించిన ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా స్వామితోని సహకరించి అందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలా, అందరినీ చాలా చక్కగా చూసుకుంటాడు స్వామి. కాబట్టి ఈ స్వాములవి చాలా బాగుండాలా, అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యంగా ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పి స్వామియే శరణమయ్యప్ప మేము కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. మరి ఈరోజు సికింద్రాబాద్ నుండి గౌరవనీయులు వెంకటేష్ యాదవ్ గురుస్వామి, మరి అన్నగారి పేరు కూడా వెంకటేశ్వర యాదవ్ గారే, ఇద్దరు కూడా ఈ యొక్క శబరిమల మహాపాదయాత్రలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అనంతపురం నగరంలో ఉండేటువంటి పాదవూరు జగద్గురు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి రావడము, ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి కొద్ది గంటలు సేద తిరగడము, తదనంతరము మరి పాదయాత్రలో భాగంగా ఆ యొక్క ప్రయాణాన్ని సాగించడము జరుగుతూ వస్తుంది. మరి ముఖ్యంగా పాదయాత్ర చేసేటువంటి స్వాములకు కూడా విన్నపము, మరి ఈరోజు ఎంతో సంకల్పముతో తల్లిదండ్రుల్ని వదిలి భార్యాపిల్లల్ని వదులుకొని సుమారు 40 రోజులు పైబడి ఈ యొక్క శబరిమల మహాపాదయాత్రగా మనం వెళ్తున్నాం. కాబట్టి మనమైతే ఏదైతే సంకల్పించామో ఆ సంకల్పం నెరవేరే విధంగా మనము మన కుటుంబం కూడా ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా అయ్యప్ప స్వామి వారి ఆశీర్వాదాలు మనపై ఎల్లవేళలా ఉండే విధంగా
మనకు జరగాలంటే ప్రముఖంగా గురుస్వామి అయినటువంటి గురుస్వాముల వాక్యే ప్రధానంగా దీన్ని ఈ యొక్క యాత్రిక బలము. గురుస్వాములు ఏది చెప్తే అది ఆచరించి మరి ఈ రోజు కొద్ది రోజుల గతంలో కూడా పాదయాత్రలో కొద్ది మంది స్వాములు కూడా కొన్ని యాక్సిడెంట్లు కానీ ఇతరాత్ర జరగడం కూడా మనం చూసాం. మరి అటువంటివి జరగకుండా గురుస్వాముల మాట తప్పకుండా పాదయాత్రలో జరిగేటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ మరి ఉదయము సాయంత్రము కూడా గురుస్వామి యొక్క దీవెనలతో ఈ యొక్క పాదయాత్ర సాగాలని, మరి మనం ఏదైతే సంకల్పించామో ఆ సంకల్పం నెరవేరాలంటే జీసీలో కూడా నియమ నిబంధనలు తప్పకుండా గురుస్వామి వాక్కుని ఖచ్చితంగా పాటిస్తూ మీరు యాత్ర సాగిస్తారని చెప్పి మరి ఒక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా శబరిమల యాత్రలో ఆరోగ్యాలు ఖచ్చితంగా భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్ప స్వామిని ఉదయం సాయంత్రం కూడా 108 శరణాలు తప్పకుండా శరణు వేడి గురుస్వామి కూడా శరణు వేడుకొని మరి యొక్క శబరిమల యాత్ర పరిపూర్ణం చేసుకుంటారని, ఆ శబరిమల యాత్ర సందర్భంగా కూడా మీకు మీ కుటుంబానికి అన్ని వేళలా అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి అయ్యప్ప స్వామిని వేడుకుంటూ అందరికీ కూడా స్వామి 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 శబరిమలై వాసునకు శరణం శరణం, శబరిమలై వాసునకు శరణం శరణం, సర్వభూతనాథునకు శరణం శరణం, సర్వభూతనాథునకు శరణం శరణం, శబరిమలై వాసునకు శరణం శరణం, శబరిమలై వాసునకు శరణం శరణం, సర్వభూతనాథునకు శరణం శరణం, సర్వభూతనాథునకు శరణం శరణం, ఇల్లాలి వీరునకు శరణం శరణం, ఇల్లాలి వీరునకు శరణం శరణం, మణికంఠ దేవునకు శరణం శరణం, మణికంఠ దేవునకు శరణం శరణం, మణికంఠ దేవునకు శరణం శరణం, మణికంఠ దేవునకు శరణం శరణం, ఎన్నలాంటి మనసున్నావు దేవా, ఎన్నలాంటి మనసున్నావు దేవా, ఎన్నలాంటి మనసున్నావు దేవా, ఎన్నలాంటి మనసున్నావు దేవా, ఎన్నలాంటి కరుణ నీదివో దేవా, ఎన్నలాంటి కరుణ నీదివో దేవా, ఎన్నలాంటి కరుణ నీదివో దేవా, ఎన్నలాంటి కరుణ నీదివో దేవా, ఇలా కరిగేను నీ మనసు, ఇలా కరిగేను నీ మనసు, ఇలా కరిగేను నీ మనసు, ఇలా కరిగేను నీ మనసు, కరుణించి కాపాడు మము దేవా, కరుణించి కాపాడు మము దేవా, కరుణించి కాపాడు మము దేవా, కరుణించి కాపాడు మము దేవా, శబరిమలై వాసునకు శరణం శరణం, శబరిమలై వాసునకు శరణం శరణం, సర్వభూతనాథునకు 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 శరణం శరణం, ఆనంద చిత్తనయ్యనయ్యప్ప స్వామి రాంగణ పలకరించాడు అందరినీ కూడా రాంగణ పలకరించాడు మాట్లాడి. తాను ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా,
కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పూలు లాసపుడాకు గుండె అదిరి పాయగా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా మండేటి ఎండలోనా నీ రూపాన్ని చూడా వస్తున్నా కాలినడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా బ్రతుకే మారుతదంట బాధలన్నీ తీరునంట శబరికొండ చేరితే జీవితమే అర్థమంట శబరికొండ చేరితే జీవితానికే అర్థమంట శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మేము వెళ్తున్న దారిలో ఆ మాధస్వామి అందరి స్వాములకైతే కూల్ డ్రింక్స్ నాకు తోచిన సహాయం అయితే చేసుకుంటుంది స్వామి సేవ చేసుకుంటుంది స్వాములందరూ మణికంఠ పూజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠ పూజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని పోయి సామిలకు ఇవ్వండి మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది ఓం శ్రీ స్వామి స్వామి మీ వీడియోస్ ఫస్ట్ నుండి చూస్తాం స్వామి మాల సీజన్ వస్తానే మనోజ్ నేత వీడియోస్ చూస్తాము శబరిమల పోయే వరకు చూస్తాము స్వామి శరణమయ్యప్ప మనం వెళ్తున్న దారిలో ఈరోజు మధ్యాహ్నం మనం అనంతపూర్ దగ్గర ఉండే స్వామి ఇప్పుడు వచ్చేసి రాప్తాడులో ఉండే ఈ స్వాములు అనేది మనం వచ్చేసి రాప్తాడులో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఉన్నాం స్వామి ఈ స్వామిలు డైలీ మన వీడియోస్ అనేవి ఫాలో అవుతారంట అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి ఇంత దూరం వరకు రీచ్ అయితే మన వీడియోస్ అనేవి ఈ స్వాములు నాకు డైరెక్ట్ వచ్చి ఇప్పుడు చూసి కలిసి నాతో మాట్లాడుతారు స్వామి వీడియోస్ మంచిగా ఉంటాయి మిమ్మల్ని డైలీ ఫాలో అవుతున్నాము ఎవ్రీడే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారో అసలు మా సన్నిధానంకి వస్తారని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అని చెప్పి మాట్లాడారు స్వామి శరణమయ్యప్ప హేమంత్ నందకిషోర్ ఈ స్వాములు స్వామి మీ వీడియోలో మేము ప్రతిరోజు చూస్తుంటాం స్వామి ఫస్ట్ రోజు ఇది సీజన్ వచ్చిన వెంటనే మీకు ఫస్ట్ రోజు నుంచి ఇన్స్టాలో మేము అన్నీ చూస్తుంటాం స్వామి ఒక మీరు శబరిమల పోయి కొండ గంధ దర్శనం అయిపోయేంత వరకు మేము చూస్తూనే ఉంటాం స్వామి మీది చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి ఆ రీల్స్ చూసినప్పుడల్లా చాలా చాలా సంతోషం స్వామి అట్లా ఆ మాట చాలా మాకు అసలు మా వీడియోస్ చూసి అంటే మమ్మల్ని వచ్చి పలకరించి మాట్లాడడం అనడం చాలా గ్రేట్ స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
అందరూ హరిహరం బ్లాగ్కి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. స్వామియే శరణమయ్యప్ప. నాగమల్లె చెట్టు కింద నల్ల నాగు పుట్టా ఉంది, పుట్టలో నాగరాజు ఆకలేసి ఉన్నాడండి, పుట్టలోన పాలే పోయండు ఓ సాముల్లారా, దానిలోన తోడై ఉండును తన్ని సాముల్లారా, పుట్టలోన పాలే పోయండు ఓ సాముల్లారా, దానిలోన తోడై ఉండును తన్ని సాముల్లారా. నాగమల్లె చెట్టు కింద నల్ల నాగు పుట్టా ఉంది, నాగమల్లె చెట్టు కింద నల్ల నాగు పుట్టా ఉంది, పుట్టలోన నాగరాజు ఆకలేసి ఉన్నాడండి, పుట్టలోన నాగరాజు ఆకలేసి ఉన్నాడండి, పుట్టలోన పాలే పోయండు ఓ సాముల్లారా, దానిలోన తోడై ఉండును తన్ని సాముల్లారా, పుట్టలోన పాలే పోయండు ఓ సాముల్లారా, దానిలోన తోడై ఉండును ఓ సాముల్లారా. కైలాస కొండ పైన పరమశివుని మెడలోన, 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 హరమై వెలసినవే ముత్యముల వెలసినవే, హరమై వెలసినవే ముత్యమై వెలసినవే, కదిలే అరమునివయ్యో ఓ నాగరాజా, ఓ నాగరాజా. నాగమల్లె చెట్టు కింద నల్ల నాగు పుట్టా ఉంది, పుట్టలోన నాగరాజు ఆకలేసి ఉన్నాడండి, పుట్టలోన పాలే పోయండు ఓ సాముల్లారా, దానిలోన తోడై ఉండును తన్ని సాముల్లారా. పలకడలి పైన ఆదిశేషుడివి నీవై, పలకడలి పైన ఆదిశేషుడివి నీవై, పలకడలి పైన ఆదిశేషుడివి నీవై, పలకడలి పైన ఆదిశేషుడివి నీవై, అపద్మనాథునికే పరుపు నీవయ్యావే, అపద్మనాభునికే పరుపు నీవయ్యావే, ఎంతటి ధన్య జీవివో ఓ నాగరాజా, జనుండే నీదే లేవయ్యో ఓ నాగరాజా, ఎంతటి ధన్య జీవివో ఓ నాగరాజా, జనుండే నీదే లేవయ్యో ఓ నాగరాజా. నాగమల్లె చెట్టు కింద నల్ల నాగు పుట్టా ఉంది, పుట్టలోన నాగరాజు ఆకలేసి ఉన్నాడండి, పుట్టలోన పాలే పోయండు ఓ
అబోజ గణపయ్యకు కవచము నీవయ్యావే కమ్మని పాలు పాలరా ఓ నగారజా కప్పాలు పాలగోలరా ఓ నగారజా నాగమల్ల చెట్టు కింద నల్లగా పుట్ట ఉంది పుట్టలోన నగారజో ఆకలేసి ఉన్నాడండి పుట్టలోన పాలే పోయండు ఓ సముల్లారా దారిలోన తోడే ఉండడు కానీ సముల్లారా పుట్టలోన పాలే పోయండు ఓ సముల్లారా దారిలోన తోడే ఉండడు కానీ సముల్లారా రామచంద్ర భగవానికి స్వాగతం అయ్యప్ప స్వాగతం అయ్యప్ప నీ పూజకి నీకు పిలుపెందుకయ్యా స్వాగతం అయ్యప్ప స్వాగతం అయ్యప్ప స్వాగతం అయ్యప్ప నీ పూజకి నీకు పిలుపెందుకయ్యా స్వాగతం అయ్యప్ప దేవుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్వరమే చెయ్యొద్దంటారు శివయ్య 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 ని మాయా శివయ్య 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 ని మాయా శివయ్య శివయ్య ని మాయ తెలియదయ్యా శివయ్య శివయ్య ని మాయ తెలియదయ్యా దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్వరనే చెయ్యొద్దంటారు శివయ్య 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 ని మాయా శివయ్య 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 ని మాయా శివయ్య శివయ్య ని మాయ తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్వరమే చెయ్యొద్దంటారు పరమశివుడని నేనంటే లక్ష్మయ్య దొరారా అయ్య దొరారా లక్ష్మయ్య దొరారా అయ్య దొరారా లక్ష్మయ్య దొరారా దారి చూపరావయ్య కరుణాల వాస దారి చూపరావయ్య కరుణాల వాస ఆంజనేయ రామ హనుమారారా ఆంజనేయ రామ హనుమారారా మధురారా సీతమ్మ దొరారా మధురారా సీతమ్మ దొరారా మధురారా సీతమ్మ దొరారా మధురారా సీతమ్మ దొరారా దారి చూపరావయ్య దారి చూపరావయ్య కరుణాల వాస ఆంజనేయ రామ ఆంజనేయ రామ నువ్వు వెళ్ళే దారిలో బయలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని ఏ దిక్కున గానొస్తావయ్యప్ప ఏ రూపాన నీ వస్తావయ్యప్ప వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము నా గుండెల్లో బాధను చూడవా నీతో మొరపెట్టుకుంటున్నారావయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావో
నడిచే దారుల్లో ఈ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను నీ నడిచే దారుల్లో ఈ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినబడదా నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో కన్నులారా మమ్ము చూడవా కన్నులను మేయిడిసొచ్చినా మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పమో గాని కోరిక తీరిందో గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులొచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటా విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రమ్య వద్దకు బి విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఈరోజు యుగేందర్ అన్నది పెళ్లి రోజు కాబట్టి మాకు తెలియదు, లేకుంటే మా అరేంజ్మెంట్స్ వేరే ఉంటుండే. ఇప్పుడు అన్న చెప్పిండు పెద్దన్న, మరొకసారి మా బృందం తరఫు నుంచి మా తరఫు నుంచి క్షమించండి మమ్మల్ని. హ్యాపీ మ్యారేజ్. క్షమించండి స్వామి. థ్యాంక్ యూ ఆల్. ఇంత ఇప్పుడు నాకు ఒక సర్ప్రైజ్ లాగా అనిపిస్తుంది. తెలియగానే మళ్ళీ చాలా బాగా అనిపిస్తుంది స్వామి శరణం. చెప్పాలి, మాకు ఎవరున్నా సాములు చెప్పాలా, మనకు ఎవరికైనా తెలిసినా మాకు చెప్పాలి. పొద్దున ఆస్ట్రేలియా స్వామి గుర్తు చేసింది స్వామి. ఇప్పుడు ఆ స్వామి అన్నకి చేసిందంట, అరే స్వామిది మ్యారేజ్ అంట అంటే నేను మిమ్మల్ని అటకాంచిన తిన్నరా అని ఇక్కడికి వచ్చినాక చెప్తాడు, అరే యుగేందర్ అన్నది మ్యారేజ్ ఉండే ఇయ్యాలని చెప్పి. సారీ అయ్యో స్వామి సారీ, మీకు తెలిసింది ఇప్పుడు అసలు నేను చెప్పలేదు, నాది సారీ.